నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రమైన వాదన తెర మీదకి తీసుకొచ్చారు. పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలేదు? చనిపోయిన 200 మంది రైతుల వివరాలు ఇస్తే పరిహారం ఇస్తాం, 48 గంటలలోనే వివరాలు ఇవ్వండి. కోడ్ ముగిశాక ఆర్థిక సాయం, ఎన్నికల కోడ్తో కొన్ని గ్యారంటీలు ఇవ్వలేకపోయాం. రేవంత్ కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చింది అన్నది అబద్ధం. మా ప్రభుత్వం రాకముందుకే వర్షాలు కురవలేదు. నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి 100 కోట్ల పరిహారం ఇవ్వాలి. రేవంత్ జూన్ 9న ఇండియా కూటమి ఏంది ప్రమాణమని ధీమా. పంటలు ఎండిపోయే ముందు కేసీఆర్ మాకు చెప్పొచ్చు కదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోయిన తర్వాత ఆ మంట వద్ద కేసీఆర్ చలికి ఆల్చుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద 6న కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను ప్రస్తావించారు. పంటలు ఎండిపోయిన విషయం ముందే కేసీఆర్ తమకు ఈ విషయం చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 200 మంది రైతులు చనిపోయారని అంటున్నారని, ఆ వివరాలు తమకు అందిస్తే ఆ బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని వివరించారు. అయితే అంతకుముందు 48 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నామని చెప్పడం గమనార్హం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆర్థిక సాయం అందజేస్తామని తెలియజేశారు. కోడ్ అమల్లోకి వచ్చాక పాలనా ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లడంతో కొన్ని హామీలు నెరవేర్చలేకపోయినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఏంది అంటే ఇక్కడ ఓ పక్కన తెలంగాణ రైతులకు సంబంధించి ఆగమైపోతున్నారు రా నాయన. ఇంటినెక్క కామెడీ అయిపోతున్నది. కామెడీ సీరియల్, కామెడీ షోస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం టెలివిజన్లో చూస్తాం కదా, చాలా వాటికి కూడా టీవీలలో చూసినప్పుడు కామెడీ షోస్ ఉంటాయి కదా. ఈరోజు తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ రైతాంగం అన్నా, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కూడా రేవంత్ రెడ్డికి ఒక కామెడీ షో అయిపోయింది. పంటలు ఎండిపోయే ముందు కేసీఆర్ ఎందుకు చెప్పలేదట? ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారండి. నీళ్ళు లేకపోతే పంటలు ఎండిపోతాయన్న సోయి లేదా? నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయన్న సోయి లేదా? ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయాల్సిన బాధ్యత లేదా? ఈయన చూడు, ఈయన మాటలు, ఈయన కథ చూడు, ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది మాట్లాడేది. పంటలు ఎండిపోయేది రాష్ట్ర ముఖ్యమంత్రికి, అధికారులకు మొత్తం యంత్రాంగం అంతా ఏం చేస్తుంది? వాళ్ళకు ముందు తెలియదా? చెప్పనపోయినావు మరి. నీ ఇరిగేషన్ అధికారులు, దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన అధికారులందరూ ఏం చేస్తున్నారో వివరాలు ఎందుకు సేపట్లే? అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఇంకా కాలేదనే ఊహాగానాలు ఉన్నావా, భ్రమలు ఉన్నావా, ఏమనుకుంటున్నావు? కేసీఆర్ ముందే చెప్పలేదంటే కేసీఆర్ ఏమన్నా నీ దగ్గర ఉద్యోగం చేస్తుండా? లేకపోతే కేసీఆర్ దగ్గర నువ్వేమన్నా ఉద్యోగం చేస్తున్నావా? గిదా వీళ్ళు మాట్లాడే భాష. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా? పంటలు ఎండిపోయే ముందు ముదుగాలనే ఎందుకు చెప్పలేదు అని చెప్తున్నాడు. ఇక ఇంతకంటే దారుణమైన ఏమన్నా ఉంటుందా ఈ తెలంగాణలో? ఇంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష. రైతుల పట్ల ఎంత చిన్న చూపు, రైతులంటే ఎంత ఘోరంగా తీసిపడేసినట్టు మాట్లాడుతున్నాడండి. చీఫ్ మినిస్టర్ అండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. ఎంత బాధ్యత, ఎంత హూందాతనంగా వ్యవహరించాలి. ప్రమాణం చేసిండు కదా ఆ రోజు యనుమల రేవంత్ రెడ్డి అనే నేను. ఈరోజు గింత దారుణమా? ఇక ఆలోచించుకోండి ఓ రైతన్న. నేను చెప్పేది మాత్రం మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీకే సినిమా అంతా అర్థమవుతుంది.